హలో ఆల్, వెల్కమ్ టు కుక్ అండ్ చిల్ విత్ నిక్కీ. ఈవినింగ్స్ వర్షం వస్తే వేడిగా బజ్జీలు పకోడాలు గుర్తొస్తాయి. అదే కాస్త హెల్దీగా స్నాక్స్ చేస్తే సూపర్గా ఉంటుంది కదా. ఫస్ట్ 1 కప్ ఆఫ్ అలసందలు నేను 4 అవర్స్ సోక్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టి ఉంచానండి. ఇలా బౌల్లో తీసుకున్నాను. అసలు వాటర్ ఏమి ఉండకూడదు, మొత్తం వాటర్ తీసేసి ఇలా డ్రైగా పెట్టేసుకోవాలి. అండ్ దాన్ని మిక్సీలో పల్స్ తిప్పానండి, ఎక్కువ స్మూత్ చేయకూడదు, జస్ట్ పల్స్ తిప్పాలి. అండ్ ఆల్రెడీ నేను ఒక ఆలు బాయిల్ చేసినది ఇలా స్మాష్ చేస్తున్నాను. ఇలా మొత్తం 2 కలిపేసుకోవాలి. మనకు ఏది వాటర్ ఉండకూడదు, డ్రైగా ఉండాలి. అండ్ ఇందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1/2 స్పూన్ ఆఫ్ వైట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ నార్మల్ బ్లాక్ పెప్పర్ ఉన్నా కానీ ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండి. ఎప్పుడే కానీ డ్రైగా ఉన్నప్పుడే మనం ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వాటెవర్ కొత్తిమీర అలాంటివి యాడ్ చేసుకోవాలి, అప్పుడే బాగా కలుస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇలా మనము కలిపేసుకోవచ్చు. ఇంకా కాస్త వెట్నెస్ ఉండేది కూడా పీల్చేసుకుంటుంది. సో ఇలా కలిపేసుకొని తర్వాత నేను ఆల్రెడీ ఒక క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నా. అండ్ కొంచెం కొత్తిమీర. సో దాని తర్వాత ఒక హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నానండి, లెమన్ జ్యూస్. ఇదైతే ట్యాంగీ స్పైసీతో చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకైతే బాగా ఇష్టమవుతుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి ఎలా ఉందో. అందరికీ బాగా నచ్చుతుంది. ఈవినింగ్స్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఫర్ ద స్నాక్స్. ఇలా కలిపేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఈలోపు నేను కార్న్ఫ్లోర్ స్టార్చ్ చేస్తున్నానండి. జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ ఇలా వాటర్ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నాను, ఇది క్రిస్పీనెస్కి అవసరము. అండ్ చేతికి ఇలా ఆయిల్ పట్టించుకొని ఇలా చిన్న బౌల్ మాదిరి చేసుకొని ఇలా అందులో చీజ్ పెడుతున్నాను. ఒక చిన్న ముక్క చీజ్ లోపల పెట్టేసి స్టఫ్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. అండ్ టైట్గా ఉండాలి ఎప్పుడు బాల్, అసలు బయటికి విరిగిపోకోకున్నట్లు ఇలా టైట్గా మనం ప్రెస్ చేసుకొని బాల్ మాదిరి చేసుకోవాలి. సో అది స్టార్చ్లో మనము డిప్ చేసి అండ్ అగైన్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాల్సి ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ అంతా బాగా అది బౌల్కి అంతా బాగా పట్టాలన్నమాట. సో ఇలా చేసినటివి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వెరీ ఈజీ యాక్చువల్లీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. దిస్ ఈజ్ హెల్దీ యాజ్ వెల్ యాజ్ మనకు క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఈవినింగ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో యూ కెన్ సీ దట్ ఏంది బ్రౌన్గా బాగా క్రిస్పీగా బాగా అయ్యాయి. లోపల కూడా మంచి చీజీ బాగా మెల్ట్ అయిపోయి చాలా స్మూత్గా బాగుంది. అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఐ లవ్ ఇట్. హోప్ యూ ఆల్సో లవ్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా కామెంట్స్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.